మనలో చాలామందికి ఉన్న విశిష్టమైన మన అనుభవ రాహిత్య పరిస్థితి ఏంటంటే, మనకు దేవుడిచ్చిన తలాంతుల వారాన్ని వారి క్షేమం కొరకు వాడడం, దేవుని మహిమ కొరకు వాడడం. ఇతరులను లాగాలి, ఇతరులు విమర్శించాలి, ఇతరులు ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి, నిందించాలి. ఎప్పుడు కూడా మనము ఇతరులు ఏం చేస్తామంటే ఏలు పెట్టి చూపిస్తూనే ఉంటాం. అదో భయంకరమైన పాపం తెలుసా. ప్రభువారు అన్నారు, నీ కంటిలో దూలం పెట్టుకొని అవతల వ్యక్తిలో నువ్వు నలుసు వెతకాలనుకుంటున్నావయ్యా, ఇది తప్పు కాదా, ఇది తప్పు కాదా. అవగాహన లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఏదో మాట్లాడుతుంటే ఇస్ ఇట్ నాట్ షోయింగ్ ఎ ఫూలిష్నెస్. విషాదం ఏంటంటే ఎప్పుడు విమర్శించే నైజం అనుకుంటూ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు శరీరం తాకకముందు ఏది విత్తుకుంటాం అదే గట్టిగా చెప్పండి కోసుకుంటాం. లెక్క పక్క వస్తుంది, కానీ విత్తేటప్పుడు చేతిలో తీసుకెళ్తాం విత్తనాలు, కానీ మోసుకొస్తున్నప్పుడు పనులతో మోసుకొస్తాం. జాగ్రత్త. మాటలు మాటడం చాలా ఈజీ, నిందించడం చాలా ఈజీ, దూషించడం చాలా ఈజీ, గాయం చేయడం చాలా ఈజీ, కట్టడం చాలా కష్టం, దేశాన్ని కాపాడడం కష్టం, దర్శనాన్ని నెరవేర్చడం కష్టం, 14 సంవత్సరాల ప్రపంచాన్ని పోషించడం కష్టం, కూల్చడం చాలా ఈజీ, కట్టడం చాలా కష్టం. ఇప్పుడు హైడ్రా వచ్చింది కదండి, నువ్వు 10 నెలలు కట్టిండొచ్చు, కూల్చడం ఎంతసేపు అవుతుంది. మొన్న ఒక దగ్గర వెళ్ళాము, పోయేటప్పుడు బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ఉంది, వచ్చిన బిల్డింగ్ లేదు. నేను దగ్గరికి వెళ్ళి ఏందని చూసే లోపల కింద మొత్తం నీలమట్టమై ఉంది. ఎట్లా చేశారంటే వాళ్ళు అన్నారు, బాంబు పెట్టి ఏం చేశారండి, పేల్చేశారు, క్రాష్ అయిపోయింది మొత్తం ఒక్కసారి. కట్టడానికి చాలా నెలలు పడుతుందండి, కూల్చడానికి చాలా ఈజీ, వెరీ ఈజీ. Download ShareChat.